మా సారు పరిల గత 6 మంది 10 మంది ఎమ్మెల్యేల కంటే కూడా చాలా ఎక్కువగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిండు. ఇక్కడ నేవీ రాడార్ స్టేషన్ కూడా తీసుకురాగలిగిండు. మేడం గారు ఇచ్చిండు దయచేసి. అయితే మేడం గారు సాయంతోనే నేవీ రాడార్ కూడా తీసుకురాగలిగిండు. నీటిపారుదల ప్రాజెక్టులు కూడా తీసుకురాగలిగిండు. డబుల్ రోడ్స్ ఎన్నో వేపించగలిగిండు. హైవేలు వేపించగలిగిండు. కానీ సారి కోరిక ఏంటిదంటే ఈ దేవాలయాన్ని ఎప్పుడైనా సరే మన అందరినీ ఇట్లా తీసుకొని తిప్పుతూ ఏమంటారు అంటే ఈ దేవాలయాన్ని ఒక భద్రాద్రి రామచంద్రుని దేవాలయం తర్వాత మన దేవాలయం ఒకటి కావాలి. మనం యాదగిరి గుట్ట తర్వాత మనకు దేవాలయం కావాలి. మేడం ఇది ఒక ఏకశిలా పర్వతం దాదాపు 30 ఏకర్స్ ఉన్నది. అక్కడ 30 ఏకర్స్ ఉన్నది. దాదాపు 25 ఏకర్స్ వరకు దేవుని మాన్యం కూడా ఉన్నది. అంటే దాదాపు మొత్తం కలిసి 100 ఎకరాల భూమి ఉన్నది మేడం. అయితే ఇప్పుడు మా సార్ కోరిక ఏంటంటే మినిమం అంటే తన ఎమ్మెల్యే ఉన్నప్పుడే 87 లక్షలతో ఒక డెవలప్మెంట్ చేయగలిగిండు. దాదాపు తన 10-15 lakhs తన సొంత నిధులతో కూడా డెవలప్ చేయగలిగిండు. అది అంతా కూడా అరకొర అభివృద్ధి మీకు కనిపిస్తున్నది. మరి మా సార్ ఆల్రెడీ మొత్తం లిస్ట్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమేమి జరగాలనేది మినిమం ఈ దేవాలయాన్ని ఇక్కడ నుండి కర్ణాటక నుండి భక్తులు వస్తున్నారు, వేరే రాష్ట్రాల నుండి వస్తున్నారు. కాబట్టి మీ పేరు కూడా చరిత్రలో ఉండిపోయే విధంగా దాదాపు ఒక 500 కోట్లతోటి ఇక ప్రణాళికలు చేసి అభివృద్ధి చేయడానికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ